ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పండ్లన్నిటిలోకెల్లా అతి బలమైన పండు అవకాడో. అసలు విన్న తర్వాత ఎంత ఆశ్చర్యం వేసిందో. అసలు ఏ పండులో తీసుకున్న బలం అనేది ఏదో 100, 110 ఇట్లాగే చూస్తాం. దాని లోపే ఉంటాయి. మామిడి పండు 75, 80 అంతే. అరటిపండు 115, 116. కానీ అవకాడో ఫ్రూట్ తీసుకుంటే అరటిపండు కంటే దగ్గర దగ్గర డబల్ బలం. 215 కిలో క్యాలరీల శక్తి అండి అవకాడో. 100 గ్రాముల అవకాడో తీసుకోండి. అంత బలం ఎందుకు వచ్చిందో తెలిసే ఫ్రూట్కి. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండవు. 1 గ్రామే కార్బోహైడ్రేట్స్ 100 గ్రాముల్లో. ప్రోటీన్ 2 గ్రాములు. ఈ 2 తక్కువే ఉన్నాయి. కానీ ఫ్యాట్ 23 గ్రాములు కొవ్వు. అన్ని పళ్ళల్లో గనక కొవ్వు చూసుకుంటే 1 గ్రాము 0.5 గ్రాము ఇంతే ఉంటుంది. 1-2 గ్రాముల లోపే కొవ్వు. అంటే 2 గ్రాములు కూడా కష్టమే. 1 గ్రాము 1/2 గ్రామే ఉంటుంది అన్నిట్లో. కానీ అవకాడో ఫ్రూట్లో 23% ఫ్యాట్ అంటే ఊహించుకోండి. ఇందులో ఫైబర్ 7 గ్రాములు ఉంటుందన్నమాట. మరి ఇలాంటి పోషకాలు కలిగిన అవకాడో ఫ్రూట్ని చిన్నపిల్లలకి, బరువు పెరగాల్సిన వాళ్ళకి, గర్భవతులకి చాలా బెస్ట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. చిన్నపిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి మంచి కొవ్వు కావాలి కదా, అలాంటి మంచి కొవ్వు అవకాడో ఫ్రూట్లో ఉంటుందండి. తేలిగ్గా డైజెషన్ అయ్యే ఫ్యాట్ అనమాట. అదే నెయ్యి, వెన్నపూస, మేగడ లేకపోతే నూనె ఇట్లాంటివి పెట్టామనుకోండి, చిన్నపిల్లల ప్రేగులకి అలాంటి హై ఫ్యాట్ కష్టం. అది అవకాడో ఫ్రూట్ తేలిగ్గా డైజెషన్ అయిపోతుంది. అట్లాగే గర్భవతులకి, బాలింతలు కూడా ఎక్కువ కొవ్వు కావాలి కాబట్టి ఇది మంచి కొవ్వుగా వాళ్ళు తీసుకోగలిగితే బాగుంటుందని. పొట్ట బాగోని వారికి, కొవ్వు పదార్థాలు ఇవి అరగని వారికి కూడా అవకాడో ఫ్రూట్ ఈజీ డైజెస్టబుల్ ఫ్యాట్ అన్నమాట. ఇది అలా వాడుకుంటే మంచిది. ఈ అవకాడో ఫ్రూట్లో ఉండే ఇక లాభాలు తీసుకుంటే ఇందులో ఫోలిక్ యాసిడ్ బాగుంటుంది. ఈ ఫోలిక్ యాసిడ్ వల్ల ఏమవుతుందంటే ఈ హోమోసిస్టిన్ లాంటి దాన్ని పేరుకోకుండా రక్షించి మన బ్రెయిన్కి బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేసి మరి బ్రెయిన్లో సెరటోనిన్, డోపమిన్ హార్మోన్స్ ప్రొడక్షన్ పెంచడానికి, హ్యాపీ హార్మోన్స్ ఈ 2 సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు మీకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మంచి ఫుడ్తో కూడా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అలాంటి హ్యాపీ హార్మోన్స్ సెరటోనిన్, డోపమిన్ని ఉత్పత్తి చేయడానికి బాగా సహకరిస్తుంది అవకాడో ఫ్రూట్. ఇక రెండో తీసుకుంటే బీటా సైటోస్టిరాల్ అనేది ఇందులో ఎక్కువగా ఉంటుంది అవకాడో ఫ్రూట్లో. బీటా సైటోస్టిరాల్ అనేది ప్రోస్టేట్ గ్రంథి వాపు రాకుండా మగవారికి రక్షించడానికి, దాని స్వెల్లింగ్ని తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆ బీటా సైటోస్టిరాల్ అవకాడో ఫ్రూట్లో బాగా ఉంటుంది కాబట్టి మగవారికి ప్రోస్టేట్ గ్రంథి వాపు రాకుండా రక్షించడానికి, వచ్చిన వారు తగ్గించుకోవడానికి కూడా ఇది చాలా మంచిదని చెప్పొచ్చు. ఇక మూడవ లాభం తీసుకుంటే ఈ అవకాడోలో అవకాటిన్ బి అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది కదా, లుకీమియా, ఆ క్యాన్సర్ సెల్స్ని నిరోధించడానికి అవకాటిన్ బి అనే కెమికల్ కాంపౌండ్ అట్లాంటి వాటిని చంపేయటానికి, కంట్రోల్ చేయటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో విటమిన్ సి, విటమిన్ ఈ కూడా బాగుంటాయి. ఈ విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా, సి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా ఉపయోగపడి బ్రెయిన్ సెల్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అల్జీమర్స్ లాంటి సమస్య, బ్రెయిన్ షింక్ అవ్వటం అట్లాంటిది రాకుండా, మతిమరుపు పెరగకుండా, బ్రెయిన్ మనం ఆలోచన చేసినప్పుడల్లా కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి కదా, బీటా అమ్లాయిడ్ అనే ప్రోటీన్ హాని కలిగించేవి కొన్ని రిలీజ్ అవుతుంటాయి. అలాంటి వాటిని క్లీన్ చేసేసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ కావాలి వాటిని క్లీన్ చేయడానికి. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ ఈ ఇట్లాంటి అవకాడో ఫ్రూట్లో ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఎందుకంటే అంతా కొవ్వు ఎక్కువ ఉంది కాబట్టి దీనివల్ల బ్రెయిన్కి అలా హెల్ప్ చేస్తుంది. ఇక డయాబెటిక్ పేషెంట్స్కి ఒక వరం అని చెప్పొచ్చు ఈ ఫ్రూట్. అసలు కార్బోహైడ్రేట్ 1 గ్రాము 100 గ్రాములు తింటే 1 గ్రాము వెళుతుంది. అదే ధాన్యాలు అన్నంగా తింటే, బియ్యం వండుకుని 78 గ్రాములు కార్బోహైడ్రేట్స్. అంత కార్బోహైడ్రేట్స్ అంటే మొత్తం చక్కెరే. అదే ఇందులో కార్బోహైడ్రేట్ 1 గ్రాము అంటే రక్తంలో చక్కెర ఇస్తే అలా అస్సలు పెంచని ఫ్రూట్ అవకాడో. అలాగే అవకాడో ఫ్రూట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంది, 23%. అందుకని ఫ్యాట్ వల్ల షుగర్ పెరగదు. ఇక్కడ ప్రోటీన్ 2 గ్రాములు ఉంది. ఫైబర్ ఎక్కువ ఉంది. మళ్ళీ ఈ ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరగడానికి, బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరగకుండా కంట్రోల్ చేయడానికి, ప్రేగుల్ని డీటాక్సిఫై చేసుకోవటానికి మరి ఫైబర్ కంటెంట్ బాగా ఉపయోగపడుతుంది. 7 గ్రాములు ఉంది కదా. ఇట్లా రకరకాల బెనిఫిట్స్ కోసం అవకాడో ఫ్రూట్ చాలా చాలా మంచిదని చెప్పొచ్చు అనమాట. ఈ అవకాడో ఫ్రూట్ మనం తినేటప్పుడు నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతూ ఉంటుందన్నమాట. మామూలుగా ఏదో మనం అన్నీగా తీయగా కమ్మగా ఉంటేనే పండు చాలా బాగుంటుంది అనుకుంటాం. అలాంటి కోవకి రుచి విషయంలో చెందకపోయినా లాభాల విషయంలో, బలం విషయంలో అనేక రకాలు ఉన్నాయి కాబట్టి అట్లా మనం తినగలిగితే బాగుంటుంది. ఈ మధ్య అవకాడో ఫ్రూట్ ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో దొరుకుతున్నది. పూర్వం రోజులు ఏదో పెద్ద పెద్ద నగరాల్లో దొరికే ఇప్పుడు అన్ని చోట్లకి అవకాడో ఫ్రూట్ మరి తెప్పించేసి అందిస్తున్నారు.
అలాంటి అవకాడో ఫ్రూట్ని బరువున్న వారు కూడా ఏమన్నా తినాలంటే ఒక ఫ్రూట్ రోజు అట్లా తీసుకుంటే మరి దీని ద్వారా అందులో ఉండే ఫైబర్ కొంత ఒబిసిటీ ఉన్న వాళ్ళకి అబ్జార్బ్ కానివ్వకుండా కంట్రోల్ చేసి వెయిట్ తగ్గడానికి ఇది తిన్నాక ఇంకొక ఆహారం తినబుద్ది కాదు వాళ్ళకి, అలా న్యాచురల్ కంట్రోల్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ రకంగా ఒబిసిటీ వారికి కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. కాబట్టి అంత ఎక్కువ శక్తినిచ్చే పళ్ళు అంటే అరటిపండు, సపోటా, సీతాఫలం, పనస్తంలో మామిడి ఇవన్నీ ఎక్కువ శక్తినిచ్చేవి, ఖర్జూర పళ్ళు ఇవన్నీ. కానీ ఎక్కువతో పాటు చక్కెర కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి స్పీడ్గా షుగర్ని పెంచుతాయి, బరువును పెంచుతాయి. కానీ ఈ అవకాడో ఫ్రూట్ మాత్రం రివర్స్ అని చెప్పొచ్చు, యాంటీ డయాబెటిక్ ఫ్రూట్ అనుకోండి. మంచి బలాన్ని ఇస్తూ బరువుని పెంచుతూ షుగర్ని పెంచకుండా ఉండే బెస్ట్ ఫ్రూట్గా అవకాడో వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.